ఈ రోజు మనం హై బ్లడ్ ప్రెషర్ లేదా హై బీపీ గురించి తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్, దీన్ని మెడికల్ టర్మ్స్ లో హైపర్ టెన్షన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక క్రానిక్ డిసీజ్. అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి, లేదా హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? మన గుండె అనేది ఇతర అవయవాలకు రక్తాన్ని ఒక ఒత్తిడితో సరఫరా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన గుండె పంపించవలసిన ఒత్తిడి కన్నా ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని సరఫరా చేస్తే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇప్పుడు హై బీపీ ఎలా వస్తుందో తెలుసుకుందాం. హై బీపీ ఎక్కువ తినడం వల్ల రావచ్చు, స్ట్రెస్ వల్ల రావచ్చు, ఆల్కహాల్ తాగడం వల్ల రావచ్చు, స్మోకింగ్ చేయడం వల్ల రావచ్చు, జెనెటిక్స్ వల్ల కూడా రావచ్చు. ఇది ఒక సైలెంట్ డిసీజ్. మీకు తెలుసా, సంవత్సరానికి 2.4 మిలియన్ మంది బీపీతో చనిపోతున్నారు. రోజుకి 10,000 మంది కొత్త బీపీ పేషెంట్స్ కనుగొంటున్నారు. సో ఎవరైతే బీపీతో బాధపడుతున్నారో వాళ్ళు వాళ్ళ టాబ్లెట్స్ని ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు నెలకి ఒకసారైనా మీ బీపీని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ మీకు బీపీ పెరిగిందంటే మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి. ఇది చాలా ఎమర్జెన్సీ కండిషన్ వచ్చే వరకు కూడా దీని సిమ్టమ్స్ చూపించవు. కొంతమందికి సిమ్టమ్స్ చూపించవచ్చు. వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, సివియర్గా హెడేక్ రావడం, మెడ దగ్గర నొప్పి రావడం, కాళ్ళు లాగడం, కళ్ళు తిరగడం, మనిషిని విశ్లేషణగా ఉండడం, నీరసంగా ఉండడం, ఇవన్నీ హై బీపీ యొక్క సిమ్టమ్స్. ఒకవేళ మీకు హై బీపీ లేదా, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఉప్పు తినడం తగ్గించాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా యోగా ఇవన్నీ చేయడం మంచిది.